హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రమాదంలో ఉన్న చిన్నిని కాపాడి ఇంటికి తీసుకొచ్చి దేవాకి దిమ్మ తిరిగే షాకిచ్చిన మ్యాడీ. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నాగవల్లి దేవా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. బావా, నువ్వింకా ఆ చిన్ని విషయంలో తొందరపడొద్దు. ఇప్పుడు ఆ చిన్నిని చంపేయాలంత కోపం నీకు ఉంది, నాకు ఉంది. కానీ ఇప్పుడే దాన్ని చంపడం అంత మంచిది కాదు బావా. దాని మీద కోపంతో కోడల్ని మనమే చంపేశామని ప్రతిపక్షం వాళ్ళు, బయట ప్రజలు కూడా అనుకుంటారు. అలా అనుకోకుండా ఉండాలి అంటే ఆ చిన్నిని చంపాలనుకునే ఆలోచన కొన్ని రోజుల వరకు మానుకోవాలి బావా. తొందరలోనే అన్నీ సంసిపోయిన తర్వాత ఆ చిన్నికి మంచి ముహూర్తం పెట్టి దాన్ని కూడా వాళ్ళమ్మ దగ్గరికే పంపించేద్దాం. నువ్వు ఈ విషయంలో ఇంకా భయపడొద్దు బావా అని నాగవల్లి చెప్తూ ఉంటే దేవా కూడా సరే నాగవల్లి, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు ఆ చిన్నిని చంపేస్తే అందరికీ మన మీదే అనుమానం వస్తుంది. ఆ చిన్నిని ఇప్పట్లో చంపకపోవడమే మంచిది అని దేవా చెప్పగానే అలాగే బావా, నువ్విక వీటి గురించి ఆలోచించొద్దు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వాటి మీద ఫోకస్ చేయి అని నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాగవల్లి వెళ్ళిపోయిన తర్వాత దేవా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. నేను భయపడేది మ్యాడీ ఆ చిన్ని ఇద్దరు మళ్ళీ దగ్గరవుతారేమో అని కాదు నాగవల్లి. మీ అక్క పార్వతిని చంపింది నేనే అని ఆ చిన్ని నీకెక్కడ చెప్పేస్తుందోనని ప్రతి క్షణం భయపడుతూ చేస్తున్నాను. లేదు, ఇన్ని టెన్షన్స్ నా వల్ల కాదు. అందుకే ఆ చిన్నిని లేపేస్తే నాకు పెద్ద ప్రాబ్లం తగ్గుతుంది. ఈరోజే దాని చావుకి ముహూర్తం పెడతాను. దాన్ని వాళ్ళమ్మ దగ్గరికి పంపిస్తాను. అప్పుడు కానీ నేను ప్రశాంతంగా ఉండలేను అని దేవా కోపంగా ఆలోచించి వెంటనే రౌడీలకి ఫోన్ చేస్తాడు. చెప్పండి సార్ అని అనగానే, రేయ్ మీరొక మర్డర్ చేయాలి అని అనగానే, ఎవరిని సార్ అని అంటాడు. ఒక అమ్మాయిని మీరు మర్డర్ చేయాలి. ఆ మర్డర్ ఎలా ఉండాలి అంటే చాలా న్యాచురల్గా ఉండాలి. ఎవరో ప్లాన్ ప్రకారం చేసినట్టు అస్సలు ఉండకూడదు అని అనగానే, ఓకే సార్, ఫోటో పంపించండి, మేం ప్లాన్ చేస్తాం అని అంటూ ఉంటే ఇక దేవా చిన్ని ఫోటోని ఆ రౌడీలకి పంపిస్తారు. ఇక ఆ రౌడీలు చిన్ని ఫోటోని చూసి ఎప్పుడెప్పుడు చిన్నిని చంపాలా అని వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇక చిన్ని ఇంటికి వస్తున్న దారిలో కాపు కాస్తారు. ఇంతలోనే చిన్ని తన తండ్రి కోసం చాలా చోట్ల వెతికి రాత్రి కావడంతో ఇంటికి బయలుదేరుతుంది. చిన్ని అలా స్కూటీపై వస్తూ ఉంటే రౌడీలు ఆటో దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అన్న, అదిగో ఆ అమ్మాయే మనం చంపాల్సిన అమ్మాయి అని అనగానే, రేయ్ సార్ చెప్పారు కదా ఈ మర్డర్ చాలా న్యాచురల్గా ఉండాలని, పక్కా ప్లాన్ ప్రకారం చేయాలి, ఎక్కడ తేడా రాకూడదు అని అనగానే అలాగే అన్నా అని అంటూ ఉంటారు. చిన్ని వస్తూ ఉంటే అప్పుడే అందులో ఒక రౌడీ చిన్ని స్కూటీకి అడ్డుగా వస్తాడు. అది చూసి చిన్ని, పిచ్చి పిచ్చిగా ఉందా, నా స్కూటీకి ఎందుకు అడ్డుగా వస్తున్నావు, కళ్ళు కనిపించట్లేదా అని అనగానే, సూపర్గా ఉన్నావు పాపా అని అంటూ ఉంటాడు. ఏం కూసావురా అని అనగానే, నువ్వే చెప్పావు కదా కళ్ళు కనిపించట్లేదా అని, నా కళ్ళు కనిపిస్తున్నాయనే నువ్వు సూపర్గా ఉన్నావని చెప్తున్నాను అని ఆ రౌడీ చెప్పగానే ఇక చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అని ఇక చిన్ని అంటూ ఉంటే ఆ రౌడీ, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను పాప, నువ్వు సూపర్గా ఉన్నావని చెప్పాను కదా, అందుకు నిన్ను పొగిడినందుకు సంతోషపడిపోవాలి, అంతేకాని ఇలా కోప్పడ్డం ఏంటి అని అంటూ ఉంటే, రాస్కెల్ నీతో నాకేంటి అని చిన్ని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఆ రౌడీ చిన్ని చెయ్యి పట్టుకుంటాడు. అది చూసి చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రేయ్ ఎంత ధైర్యం రా, చెయ్యొదలరా అని అంటూ ఉంటే ఆ రౌడీ
చెయ్యి వదలడానిక పట్టుకుంది. ఈరోజు నిన్నొక్క పట్టు పట్టాల్సిందే. రేయ్ ఇంకా చూస్తారేంట్రా అని అంటూ ఉంటే ఆటోలో నుండి మిగతా రౌడీలందరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళందరినీ చూసి చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ రౌడీలు, అన్నా ఎంతోసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, సూపర్ ఫిగర్ దొరికిందన్నా అని అంటూ ఉంటే ఈరోజు మన పంట పండిందిరా అని చిన్ని గురించే తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విని చిన్ని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. రేయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడారో చంపేస్తాను, వదలనరా నన్ను అని అంటూ ఉంటే వదలడానిక పట్టుకుంది అని ఇక రౌడీలు చిన్ని మీదకి వస్తూ ఉంటారు. అప్పుడే ఇక చిన్ని ఆ రౌడీలందరినీ పక్కకి తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రౌడీలు కూడా చిన్నిని పట్టుకోవడం కోసం చిన్ని వెనకాలే పరిగెడుతూ ఉంటారు. అలా పరిగెడుతూ ఉంటే ఇంతలోనే ఒక రౌడీ తన దగ్గర ఉన్న కర్రతో చిన్ని కాళ్ళ వైపుగా విసురుతాడు. దాంతో ఇక చిన్ని ఆ కర్ర తగిలి కింద పడిపోతుంది. చిన్ని కింద పడిపోవడంతో రౌడీలు చిన్ని వాళ్ళ చేతికి చిక్కింది అని చాలా సంబరపడిపోతూ రాక్షసంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక చిన్ని అయితే చాలా భయపడిపోతూ కంగారు పడుతూ ఉంటుంది. రౌడీలు చిన్ని దగ్గరికి వచ్చి, ఏంటి పాప ఎక్కడికి తప్పించుకోవాలని చూసావు? మా చేతుల్లో నుండే తప్పించుకోవడమా? అది నీ వల్ల కాదు అని రౌడీలు మాట్లాడుతూ ఉంటే చిన్ని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ప్లీజ్ నన్నేం చేయకండి, నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతూ ఉంటే నిన్నెలా వదిలేస్తాం, ఈరోజు నీ ప్రాణాలు తీసే వదిలేస్తాం అని ఇక రౌడీలు చిన్ని దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక అందులో ఒక రౌడీ, చూస్తావేంట్రా తన చేతులు పట్టుకో అని అనగానే ఇక ఇద్దరు రౌడీలు వెళ్ళి చిన్ని చేతులు కదలకుండా పట్టుకుంటారు. అప్పుడే ఇంకొక రౌడీ తన దగ్గర ఉన్న కత్తి తీసి చిన్నిని పొడవబోతూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి మ్యాడీ వచ్చి ఆ చెయ్యిని పట్టుకుంటాడు. మ్యాడీ అక్కడికి రావడం చూసి చిన్ని అయితే చాలా సంతోషపడుతుంది. మ్యాడీ అని ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది. ఆ రౌడీలు మాత్రం మ్యాడీని చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మ్యాడీతో, రేయ్ ఎవర్రా నువ్వు, చూస్తే కుర్రాల్లా ఉన్నావు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, నీకు చాలా ఫ్యూచర్ ఉంది, అనవసర విషయాల్లో కలగజేసుకొని ప్రాణం మీదికి తెచ్చుకోకు, వెళ్ళరా అని ఆ రౌడీలు అంటూ ఉంటే ఇక మ్యాడీ, రేయ్ ఒక ఆడపిల్లని రోడ్డు పైన అల్లరి పెడుతూ ఉంటే వదిలేసి ఎలా వెళ్తారనుకున్నారా, నేను మీలా రౌడీని అనుకుంటున్నారా అని అంటూ ఉంటే మరి హీరోవా అని రౌడీలు అంటారు. ఇక మ్యాడీ కోపంతో, హీరోని కాదురా, ఒక సాటి మనిషిని అని ఆ రౌడీలని కొడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఆ రౌడీలు, రేయ్ దాన్ని కాదురా, ముందు వీని సంగతి చూసిన తర్వాత దాని సంగతి చూద్దాం రండి అని మ్యాడీని కొడుతూ ఉంటారు. ఇక మ్యాడీ అయితే ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. చిన్ని ఇదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మ్యాడీ దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీలు అక్కడ నుండి పారిపోతూ ఉంటారు. అలా పారిపోతూ ఉంటే అప్పుడే అందులో ఒక రౌడీని పట్టుకొని మ్యాడీ అయితే చిత్త కొడుతూ ఉంటారు. చెప్పండిరా, ఎందుకు ఎందుకు చిన్నిని అల్లరి పెడుతున్నారు, తనని చంపాలని చూస్తున్నారు, చూస్తుంటే ఏదో ప్లాన్ ప్రకారమే చేశారని అర్థమవుతుంది, చెప్పండి చిన్నిని చంపమని మీకెవరు డబ్బిచ్చారు, మిమ్మల్ని ఎవరిక్కడికి పంపించారు చెప్పరా అని ఇక మ్యాడీ అయితే ఆ రౌడీని చిత్త కొడుతూ ఉంటాడు. ఇక ఆ రౌడీ, చెప్తాను సార్ చెప్తాను అని అంటూ ఉంటే, చెప్పు ఎవరు అని అనగానే, మినిస్టర్ దేవేంద్ర వర్మ సార్ ఈ అమ్మాయిని చంపమని మాకు డబ్బిచ్చారు సార్, అందుకే చంపడానికి వచ్చాం, అంతేకాదు సార్ ఈ అమ్మాయి చావు చాలా న్యాచురల్గా ఉండాలని చెప్పారు, అందుకే తనను అల్లరి పెట్టి చంపాలని చూశాము, అంతే సార్ మమ్మల్ని క్షమించండి అని ఇక రౌడీ అక్కడి నుండి పారిపోతాడు. ఇక ఆ మాటలు విని మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి డాడ్ చిన్నిని చంపించాలనుకోవడం ఏంటి
అసలు డాడ్ ఏం చేస్తున్నారు అని ఇక మ్యాడీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక చిన్ని దగ్గరికి వెళ్తూ ఉంటే చిన్ని అయితే మ్యాడీ తనని కాపాడాడని చాలా ఎగ్జైట్ అయిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి మ్యాడీని హగ్ చేసుకొని, మ్యాడీ మ్యాడీ నువ్వు రావడం క్షణం ఆలస్యం అయ్యుంటే నేనేమైపోయేదాన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇన్ని రోజులు నేనంటే నీకు ఇష్టం లేదనిపించింది, కానీ ఎక్కడో ఒక చోట నా మీద ఇష్టం ఉంది కాబట్టే కదా ఇంత రిస్క్ చేసి నన్ను కాపాడావు అని ఇక చిన్ని అయితే మాట్లాడుతూ ఉంటే, మ్యాడీ చూడు చిన్ని, నేను నిన్ను కాపాడింది నేనేదో నీ మెడలో తాళి కట్టానని నీ మీద ప్రేమతోనే కాదు, ఒక సాటి మనిషిగా నీ స్థానంలో ఎవరున్నా కూడా నేను ఇలాగే ప్రాణాలకి తెగించి మరీ కాపాడేవాడిని. అంతేకాని నువ్వేవేవో ఊహించుకోకు. నీ మీద నాకున్న కోపం, అసహ్యం నన్ను మోసం చేసావని ఆ నిజం అవి అలాగే ఉంటాయి అని అంటూ ఉంటే చిన్ని అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మ్యాడీ అని అంటూ ఉంటే, అంతే ఇంకా ఎక్కువ ఏవేవో ఊహించుకోవద్దు అని మ్యాడీ చెప్తూ ఉంటాడు. ఇక చిన్ని అక్కడ నిల్చుంటే, రా నాతో పాటు అని అంటూ ఉంటాడు. ఎక్కడికి అని అనగానే, చెప్తాను పద అని చిన్నిని ఇక తనతో పాటే కార్లో తీసుకొని నేరుగా వాళ్ళ ఇంటికే వెళ్తాడు. ఇక హాల్లోకి తీసుకెళ్ళి డాడీ డాడీ అని పిలుస్తూ ఉంటాడు. మ్యాడీ అంత కోపంగా పిలవడం చూసి అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇంటికి చిన్ని కూడా రావడంతో నాగవల్లి, లోహి, శ్రేయ, వసంతాలు షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి, ఏయ్ మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావే అని అంటూ ఉంటే, మమ్మీ తనేం రాలేదు, నేనే తనని ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటాడు. అది విని నాగవల్లి, లోహి, శ్రేయాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే లోహి, ఏంటి మ్యాడీ, చిన్ని నిన్ను ఎంత మోసం చేసిందో మర్చిపోయావా, మళ్ళీ తనని ఇంటికి ఎలా తీసుకొచ్చావు అని అనగానే, లోహి ముందు డాడ్ ఎక్కడా, నేను డాడ్తో మాట్లాడిన తర్వాతే మీ అందరితో మాట్లాడతాను అని అంటూ ఉంటాడు. ఇంతలోనే దేవా కూడా అక్కడికి వస్తాడు. దేవా అక్కడికి వచ్చేసరికి చిన్ని తలకి కట్టు ఉండడం, చిన్ని అక్కడ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ చిన్ని ఇంకా చావలేదా, వాళ్ళకి చంపమని చెప్పాం కదా, ఛ అని ఇక దేవా అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక ఏమీ తెలియనట్టు మ్యాడీ దగ్గరికి వెళ్ళి, ఏంటి మ్యాడీ ఎందుకంత కోపంగా ఉన్నావు అని అనగానే, డాడ్ అసలు మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అని అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. నేనేం చేశాను మ్యాడీ అని అనగానే, డాడ్ మీ మీద నాకు ఎప్పుడూ కూడా కోపం రాలేదు, ఫస్ట్ టైం మీ మీద నాకు చాలా కోపం వస్తుంది డాడ్, చాలా కోపం వస్తుంది అని అనగానే ఇక దేవా ఒక్కసారిగా షాక్ పోతాడు. నాగవల్లి, శ్రేయ, లోహిలు కూడా షాక్ అయిపోతారు. ఇదేది చిన్నికి తెలియకపోవడంతో చిన్ని కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే నాగవల్లి, మ్యాడీ ఏం జరిగింది నాన్న, మీ డాడీతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఎప్పుడు కూడా డాడీతో నువ్వు ఇంతలా కోపంగా మాట్లాడలేదు కదా అని అనగానే, లేదు మమ్మీ, కానీ డాడీ ఈరోజు నాకు కొత్తగా కనిపిస్తున్నారు, మనుషుల ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడనంత నీచానికి దిగజారిపోయాడు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే దేవా, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే ఇక నాగవల్లి కూడా, ఏంట్రా మీ డాడీ గురించి ఏం మాట్లాడుతున్నావు, మీ డాడీ ప్రాణాలు తీయడం ఏంటి అని అనగానే, అవును మమ్మీ, డాడీ చిన్నిని చంపడం కోసం రౌడీలకి డబ్బిచ్చి మరీ చిన్నిని చంపమని చెప్పారు అని అనగానే ఇక దేవా, నాగవల్లి, శ్రేయ, లోహిలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చిన్ని కూడా దేవానే తనని చంపాలని చూశాడని నిజం తెలుసుకొని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే దేవా అంకులే నన్ను చంపాలని రౌడీలను పంపించారా అని అనుకుంటూ ఉంటుంది. ఇక దేవా కంగారు పడుతూ మనసులో, అంటే ఆ రౌడీలు నేనే చిన్నిని చంపమని చెప్పానని చెప్పేశారా రాస్కెల్స్, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే మ్యాడీ, చెప్పండి డాడ్,
చిన్నిని ఎందుకు చంపించాలని చూశారు అని అంటాడు. అప్పుడే దేవా, నీకోసమే మ్యాడీ, నీకోసమే ఆ చిన్నిని చంపించాలని చూశాను అని దేవా అనగానే అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఇక చిన్ని, ఏంటంకుల్ ఏం మాట్లాడుతున్నారు, మ్యాడీ కోసం నన్ను చంపాలనుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, అవును, నువ్వు మీ అమ్మ మా కుటుంబానికి చేసిన ద్రోహానికి మోసానికి నిన్ను చంపేయాలని అనుకున్నాను. నీ వల్ల మ్యాడీ చాలా డిస్టర్బ్ అయ్యాడు, వాడు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. ఒక సమయంలో ఇండియా వదిలేసే పారిపోవాలని చూశారు. మ్యాడీకి ఇంత బాధలు, ఇన్ని కష్టాలు నీ వల్లే. అందుకే నా కొడుకుని ఇంతలా మోసం చేసిన నిన్ను చంపేసి మళ్ళీ శ్రేయాకి మ్యాడీకి పెళ్లి చేయాలని చూశాను. అందుకే నీ అడ్డు తొలగించుకోవడం కోసమే నేనే రౌడీలను పంపాను అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే ఇక మ్యాడీ, షటప్ డాడ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? చిన్ని అంటే నా కోపమే. తను నన్ను మోసం చేసింది, వాళ్ళమ్మ మా అమ్మని చంపేసింది. అంత మాత్రాన నువ్వు చిన్నిని చంపాలనుకోవడం కరెక్ట్ కాదు డాడ్. ఒక మనిషి ప్రాణం తీసేంత హక్కు ఇంకో మనిషికి లేదు అని అంటూ ఉంటే ఇక దేవా అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అదంతా నాకు తెలీదు మ్యాడీ, నా కొడుకు సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదనిపించింది. అందుకే నువ్వు బాధపడ్డం చూడలేక నీ బాధకి కారణమైన ఆ చిన్నిని చంపేయాలనుకున్నాను. అది తప్ప నేను చిన్నిని చంపాలనుకుని ఆలోచిస్తున్నావు, కానీ నీ కోసం నేను ఎంత ఆరాటపడుతున్నానో ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అని అంటూ ఉంటే మ్యాడీ, చిన్ని, నాగవల్లి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే మ్యాడీ, డాడ్, మీరు నా మీద ఇంత ప్రేమను పెంచుకున్నందుకు సంతోషపడాలో లేకపోతే నా మీది పిచ్చి ప్రేమతో మనుషుల ప్రాణాలతో ఆటలాడుతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. చూడండి డాడ్, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఇవన్నీ ఆపేయండి. మన వల్ల, మన కుటుంబం వల్ల చిన్నికి ఎలాంటి కష్టం, నష్టం జరగడానికి వీల్లేదు. నేను కాదనుకున్నాను, తను ఏమైపోయినా నాకు పర్వాలేదు. అంతేకాని నా కుటుంబం వల్ల తన ప్రాణాలు పోతాయంటే నేను చూస్తూ ఊరుకోను అని మ్యాడీ అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నేనే లేకుండా పోతాను అని మ్యాడీ అనగానే దేవా, నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాన్న అని అంటూ ఉంటే, అవును డాడ్ అని చెప్పి ఇక మ్యాడీ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే చిన్ని మ్యాడీ అని పిలుస్తూ ఉంటుంది. ఇక మ్యాడీ ఆగిపోయి డ్రైవర్ అని అక్కడే ఉన్న డ్రైవర్ని పిలుస్తాడు. చెప్పండి సార్ అని అనగానే, తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అని చెప్పి మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి చిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.